ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము యూదా వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఈ మూడు కూడా దేవుడి దగ్గర నుంచి మనం పొందవలసిన ముఖ్యమైన విషయాలు. మన ఆత్మీయ జీవితంలో ఇవి మూడు కూడా దేవుని దగ్గర నుంచి మన జీవితంలో మనం ప్రవహించే ఉంటున్నాయి. అవి మన జీవితంలో నింపే ఉంటున్నాయి. మొదటిగా మన జీవితంలో దేవుని కనికరము విస్తరించాలని యూదా యొక్క కోరికగా ఉంటున్నది. ఎందుకంటే మన జీవితంలో అనుదిన జీవితంలో దేవుని కనికరం కొరకు మనం ప్రతిదినం కనిపెట్టుకునే వలసిన వారు ఉంటున్నాం. అలాగే మన జీవితంలో ప్రతి అవస్థల కొరకు దిన సహాయం కొరకు దేవుడు కనికరమును మనం పొందినప్పుడు మన దేవుడు మన ప్రార్థనలు జవాబిచ్చేవాడు ఉంటున్నాడు. రెండవదిగా సమాధానంను విస్తరించునుగాక. ఎందుకంటే మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో దేవుని సమాధానము మన జీవితంలో ఉండు కొరకై దేవుని యొక్క సమాధానం మన జీవితంలో విస్తరించాలని రాయబడుతున్నది. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. మన జీవితంలో దేవుని యొక్క సమాధానము అనుదినము మన జీవితంలో అది కావలి అడుగులకై దేవుని సమాధానం అవసరమైనది. మూడవదిగా ప్రేమ విస్తరింపబడాలని కోరుతుంటున్నాడు. దేవునికి ప్రేమ మనము పొందిన వారు ఉన్నప్పుడు దేవుని అధికంగా మనం ప్రేమించేవారుగా ఉంటాం. ఇతరులను మనం ప్రేమించేవారు ఉంటున్నాం. ఆ రీతిగా ఈ మూడు విషయాలు మన జీవితంలో దేవుడు విస్తరింపజేయట్లుగా ప్రభు మన సాయం చేయనుగాక. ఆమెన్.